తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. నిర్మలా సీతారామన్ రాజకీయాలు చేస్తే తాము కూడా రాజకీయాలు చేస్తామని, తెలంగాణపై విషం చిమ్మే మాటలు ఇప్పటికైనా మానుకోవాలని పొన్నాల లక్ష్మయ్య సూచించారు. దేశంలో 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా సీతారామన్ అంటే గౌరవం ఉందని, తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆమె చేసిన వ్యాఖ్యలు సరికావు అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అప్పులు కూడా భాగమే అని, దేశ ఆదాయంలో 85% అప్పులు చేస్తున్న మీరా తెలంగాణ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. దేశంలో 12 ప్రధాన రాష్ట్రాల కన్నా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా చెప్పుకునే దేశాల్లో అప్పులు ఎలా ఉన్నాయో సీతారామన్కి తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టి మీరా మాట్లాడేది అని నిలదీశారు. బడ్జెట్లో బీహార్ గురించే చెప్పారని, తెలంగాణ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఈ రోజు మేము ముందుకు వచ్చి నిలబడడానికి నేను చాలా బాధతో మాట్లాడే అవకాశం కల్పించిన దేశ ఆర్థిక శాఖ మంత్రురాలు నిర్మలా సీతారామన్ దేశంలో 8 పర్యాయాలు అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక మహిళ అంటే ఏదో చిన్న చూపు చూసినట్టు కాదు, మహిళగా 8 సార్లు చేయడం అనేది ఇక్కడ మహిళా లోకానికి గర్వకారణం. కానీ నాకు చాలా బాధగా ఉంది. ఆర్థిక విషయాలలో సామాన్య ప్రజానికానికి అర్థం కాని నేపథ్యంలో ఓ మాట అనేస్తే ఇది మీ పదవికి మీ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో తగునాని ప్రశ్నిస్తున్నాను. ఏం మాట్లాడింది? ఇంకా ఏదో చాలా ఇది చేసినాం అది చేసినాం ఇక చేసిన రాజకీయాలు అని చెప్పుకుంటారు కదా. కాదంటనా? ఓకే, మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకుంటాం, మనకేం సమస్య లేదు. కానీ ఆర్థిక స్థితిగతులు తెలంగాణలో బాగాలేవనే మాట ప్రసారం చేసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశ ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న మంత్రికి రావడం నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటున్నాను అప్పులు, అభివృద్ధి, ఇది ఆర్థిక శాఖలో భవిష్యత్తు కోసం చేసే దాంట్లో చేయాల్సిన అవసరము, ఏ మేరకు చేయాల్సిన బాధ్యత, ఈ రెండు గుర్తించకుండా మాట్లాడితే ఏమంటారు? ఆర్థిక శాఖ మంత్రులుగా అంటే ప్రభుత్వం వచ్చే నాటికి 2014 నాటికి దేశ సంపదలో దేశం యొక్క అప్పులు 46%. 100 రూపాయల ఆదాయం ఉంటే 46 రూపాయలు అప్పులుగా ఉండే. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు 100 రూపాయల ఆదాయానికి 85-84 రూపాయల అప్పులు తీసుకున్నారు కదా, దీనికి సమాధానం ఎలా చెప్తారు? అప్పులు పెరిగినంత మాత్రాన బాగాలేవని చెప్పే స్థితిలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు 12 రాష్ట్రాల కంటే మెరుగైన, 12 కాదు, ఇది 11వ రాష్ట్రం. 11వ రాష్ట్రం అంటే 29 అంటే 18, ఒక 7, 25 ప్రాంతాల రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల కంటే మెరుగైన స్థితిగతులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వము, సిఏజీ, తర్వాత విదేశీ సంస్థలు ఇచ్చిన జ్ఞాపకాలు అంటే రిపోర్ట్స్ లేవా? నా దగ్గర ఉన్నాయి, పంపించమంటారమ్మా? నేను పంపిస్తాను. మీరు చెప్పిందే, మీ ప్రభుత్వాలు చెప్పలే. 29 రాష్ట్రాలు, 6-7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 36లో 11 రాష్ట్రాల కంటే మెరుగైనది ఎంతో తెలుసా? 100 రూపాయల సంపద అయితే 27 రూపాయల అప్పులే ఉన్నాయి. మీరు దేశంలో 100 రూపాయల సంపదకు 85 రూపాయలు అప్పు చేసిన చరిత్ర కలిగిన వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఈ మాట మాట్లాడతారు? ఇది ప్రజలను తప్పు పట్టి చేయడానికే కదా, మోసం చేయడానికే కదా, బాగాలేదని చెప్పడానికే కదా. రాజకీయాలు ఐ అండర్స్టాండ్, బట్ రాజకీయాలు ప్రజలను తప్పుదో పట్టించడానికి కాకుండా ప్రజలను మేల్కొల్పే విధంగా, ప్రజలను చైతన్యపరిచే విధంగా, పర్ఫార్మెన్స్ బాగుండే విధంగా చేసేటట్టు వాడుకోవాల్సిన దీన్ని మీరు వేరే కోణంలో మాట్లాడుతున్నారు. ఏమమ్మా? ఇక దేశం సంగతి చెప్పాను, రాష్ట్రం సంగతి చెప్పాను. ఇది ప్రపంచంలో ఉన్న దేశాల అన్నిటి యొక్క ఆర్థిక స్థితి. ఆ దేశం యొక్క సంపదకు, ఆ దేశం చేసే అప్పులకు ఓ నివేదిక ఇస్తాను, పంపమంటారా? చూస్తారా? మీరెక్కడో ఈ దేశాన్ని కొల్లగొట్టిపోయిన వాళ్ళ దేశంలో చదువుకొని ఏదో బాగా చేస్తున్నారని మాట్లాడుకునే వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఇసుక మీద ఆలు నేర్చుకున్న వాళ్ళు
గ్రామాలలో ఎటువంటి పరిస్థితులు మాకు బాగా తెలుసు. మేమేం ఆర్థిక శాస్త్రం చదవలే, కానీ సామాన్య ప్రజల జీవన ప్రమాణాల గురించి, సామాన్య ప్రజల అవసరాల గురించి ఎంతో కొంత తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఈ ప్రజాస్వామ్యం ద్వారా మాకు వచ్చింది. ఈ తప్పుడు తోలు చేయకండి. ఉన్నాయి ఇలా సంపన్న దేశాలు ఉన్నాయి, పేద దేశాలు ఉన్నాయి, మధ్యతరగతి దేశాలు ఉన్నాయి, అప్పులున్నాయి, అభివృద్ధి ఉంది. సగటు ఆదాయం ఈ దేశంలో తెలుసా ఎలా పెరుగుతుంది? అభివృద్ధి అయితేనే కదా. సగటు ఆదాయం ఏ స్టేజ్ లో ఉంది? మనం 4 రాష్ట్రాల కంటే 5వ రాష్ట్రంగా ఉన్నాం 35 ప్రాంతాలలో. ఆ 4 రాష్ట్రాలు కూడా ఏవి? ఒకటి గోవా ఉన్ను, ఇంకోటి అండమాన్ ఏదో ఉన్నట్టున్నది. ఆ తర్వాత ఢిల్లీ ఉన్ను మన పంజాబ్ క్యాపిటల్. అర్బన్ ఏరియా కదా, ఉంటది కదా. హైదరాబాద్ లో మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్ కంటే ఆదాయం ఎక్కువ ఉంటుందా ఉండదా? మహానగరాల్లో. అంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే సగటున ఆదాయం పెంచిన రాష్ట్రం తెలంగాణ అయితే మీరు ఈ మాటలు మాట్లాడితే ఏం చెప్పాలమ్మా? చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నా, మాట్లాడదాం. ఇది కాదు, ఇంకోటి ఉంది. మీరేదో బాగా గొప్పగా మా ఫైనాన్స్ వేత్తగా మాట్లాడుతున్నారు కదా. ఇగో, లుకింగ్ బ్యాక్ ఎట్ ది చేంజెస్ ఇన్ ఫిస్కల్ పాలసీ 2014 to 2024. ఇది ఎవరిచ్చారో తెలుసా? ప్రపంచంలో అత్యంత సంస్థ కార్నెగీ మిల్లన్ ఇండియా బ్రాంచ్ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో ఏమిచ్చిందో తెలుసా? మీరు ఒక కమిటీ వేశారు, రాష్ట్రాలకు నిధులు ఎలా పంచాలి. మీరు చాలా విషయాలు చెప్పారు. ఈ రైలు వేసినాం, ఆడ రోడ్డు వేసినాం, ఈ చిన్న రైల్వే స్టేషన్ ఏదో బాగా చేసినాం. ఓకే, చేసిన మేము కాదుతామా? ఒక దేశ ఆర్థిక శాఖ మంత్రులుగా ఇచ్చిన చిన్న పనిని ఆ కోణంలో చూస్తే దీనికి సమాధానం ఏం చెప్తావు? ఈ రిపోర్ట్ కు మీరేసిన కమిటీ ఏం చెప్పింది? రాష్ట్రాలకు కేంద్ర వాటా 30% ఉంటే దాన్ని 40% చేయండి, మంచిది, ఆరోగ్యకరమైందని చెప్పింది కమిటీ. చేశారా మీరు ఇన్ని సంవత్సరాల్లో? మీ 8 సంవత్సరాల బడ్జెట్ పెట్టారే, దీంట్లో ఎప్పుడైనా సమాధానం చెప్పగలిగారా? ఓకే, చేయలేదు. చేయకున్నా ఏదో నడుస్తా ఉన్నది, పర్వాలేదు. ఎందుకంటే ఇట్లా కొట్టుకొని ఏదో ఈ రైలు స్టేషన్ బాగా చేసామని చెప్పుకుంటే బాగానే ఉంటది వినడానికి. కానీ రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో, కేంద్ర పథకాలలో రాష్ట్రాల కంట్రిబ్యూషన్ పెంచినారా లేదా? ఇది తగునా? రాష్ట్రాలకు ఇచ్చేది పెంచరు, రాష్ట్రాలకు ఇచ్చేదానికి తక్కువ చేస్తారు. మీద నుంచి గజ్జేసినాం అని చెప్పుకుంటే గొప్పనా? సిగ్గుచేటు. ఐఎమ్ సారీ, I become emotional because I'm concerned about my state. I'm concerned about my people. I'm concerned about my village. అంతేనా? దురదృష్టం ఇంకా చాలా ఉంది. రాష్ట్రపతి ప్రసంగంలో ఇది చాలా తక్కువ సాధ్యం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మీరు 2 అంశాలు ప్రతిపాదించారు, చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఇన్ని రాష్ట్రాలలో, ఇన్ని ప్రాంతాలలో అందరికీ సమానం చేస్తామన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశాలు పోలవరం, స్టీల్ ప్లాంట్. ఓకే, మేము వద్దన్నమా? రాష్ట్రపతి ప్రసంగంలో దేశం గురించి మాట్లాడే వాళ్ళు ఒక ప్రాంతం గురించి మాట్లాడి రాజకీయ కోణంలో మాట్లాడింది మేము అర్థం చేసుకోలేమనుకుంటున్నారా? అంతేనా? బడ్జెట్ లో ఇన్ని రాష్ట్రాలుంటే, ఇన్ని ప్రాంతాలుంటే, ఒక్క రాష్ట్రం బీహార్ గురించి ప్రత్యేకంగా చెప్పి నిధులు కేటాయిస్తున్నామని చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు చెప్తారా? అంతేకాదు, తెలంగాణ ఏమైనా సబ్జెక్ట్ వచ్చిందా ఎక్కడైనా? బడ్జెట్ లో కానీ, రాష్ట్రపతి ప్రసంగంలో కానీ? సరే, పునర్విభజన చట్టంలో ఉంది, చేయలేదు అని మేము అంటాం, ఖచ్చితంగా అంటాం. మీరేదో చేస్తున్నాం అని చెప్తారు. ఏదో అదొకటి చేసింది, ఇదొకటి చేసింది, ఇక్కడ చేస్తున్నాం. స్టీల్ ఫ్యాక్టరీకి అయితే రాలేదు కదా. ఆ ప్రస్తావన కనీసం చేస్తామనే ప్రస్తావన కూడా తీయరా? 10 ఏళ్లు దాటిన తర్వాత కూడా. పునర్విభజన చట్టం అంటే ఏంటి? పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయంలో అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్య దృష్టిలో ప్రాంతాల అభివృద్ధి కోణంలో సజావుగా ఉండడానికి, ప్రజలను మెప్పించడానికి చేసిన నిర్ణయాలు 10 సంవత్సరాలైన తర్వాత అమలు చేయకుండా ఉండే దౌర్భాగ్య స్థితిలో ఉండి ఇంకా ఈ రాష్ట్రాన్ని మీరు నిందిస్తారా? తప్పుపడతారా? చర్చకు వస్తారా? మానుకో అమ్మా, మీరంటే మా గౌరవం సాధనం. కానీ ఇలాంటి రాజకీయ కోణంలో మాట్లాడే అవకాశాలు బాధ్యత కలిగిన వ్యక్తులుగా దేశాన్ని సరిదిద్దడానికి ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మీరు రాష్ట్ర ఆర్థిక స్థితి విధంగా ఈ దౌర్భాగ్య మాటలు మాట్లాడితే సహించేది లేదు. మేము కూడా రాజకీయాలు చేస్తాం. Please keep watch and subscribe US1 TV.